హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి నా స్టైల్లో పొటాటో అండ్ టమాటో కర్రీ అయితే చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో దానికోసం వచ్చేసి నేను బంగాళదుంపల్ని ముందే బాయిల్ చేసి పెట్టుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే పోపు దినుసులు అయితే వేసుకోవాలి. పోపు దినుసులు మంచి కలర్ వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే 4 పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలి. ఇవి ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు అయితే వేసుకోవాలండి. టొమాటో ముక్కలు ఆయిల్లో బాగా మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత మన టేస్ట్కి తగ్గ కారము, అలాగే ఉప్పు అయితే వేసుకోవాలండి. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిసేలా అయితే బాగా కలిపేసుకోవాలండి. ఈ బంగాళదుంప ముక్కలు అనేటివి చిన్న చిన్నగా కట్ చేసుకోకూడదండి, ఇలా కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది కర్రీలో. సో ఇవైతే కొంచెం ఆయిల్లో మగ్గిపోయిన తర్వాత కర్రీకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి మూత పెట్టేసి. కర్రీ అంతా దగ్గర పడిన తర్వాత లాస్ట్గా ఫైనల్గా వచ్చేసి గరం మసాలా అయితే వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్గా ఫైనల్గా వచ్చేసి కొత్తిమీర అయితే వేసుకోవాలి. అంతేనండి, టేస్టీ పొటాటో టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.